హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యాన్ని ఒక్క రోజులో దెబ్బతీసే ఎముకల నుంచి నరాల వరకు నాశనం చేసే వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. ఎన్నో చికిత్సలు, ఎన్నో మందులు తీసుకున్నా అది మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కానీ కొంతమంది చెబుతారు, ఎక్కడ ఔషధం పనిచేయదో అక్కడ ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తుంది అని. అలాంటి విశ్వాస శక్తికి అద్భుత ఉదాహరణ తమిళనాడులోని తిరువారూర్ సమీపంలోని వెన్ని కరుంబేశ్వరర్ ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకంగా డయాబెటీస్ బాధితులకు ఉపశమనం ఇస్తుందని ప్రసిద్ధి పొందింది. వేలాది లక్షలాది మంది ఇక్కడకు వెళ్ళి తమ ఆరోగ్యం మెరుగైందని చెబుతున్నారు. మరి ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం తెలుసుకుందాం రండి. ఆలయ స్థల పురాణం అలాగే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తిరువారూర్ జిల్లాలోని కోయల్వేనిలో అనే గ్రామంలో ఉన్న ఈ ఆలయం సుమారు 1300 సంవత్సరాల పురాతన దేవాలయం. ఇక్కడ శివుణ్ణి కరుంబీశ్వరర్ అని పిలుస్తారు, అంటే చక్కెర దేవుడు. చక్కెర సంబంధిత సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా డయాబెటీస్ రోగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఉపశమనం కలుగుతుందని నమ్మకం. సోషల్ మీడియాలో కూడా ఈ ఆలయం గురించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ శివలింగం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ ఉన్న శివలింగం చెరుకు కాండాలు గుత్తుల్లాగా ఉండటం చాలా ప్రత్యేకం. భక్తులు ఈ లింగాన్ని కరుంబేశ్వర లింగం అని పిలుస్తారు. ఇది 275 నయర్మార్ శివాలయాల్లో ఒకటి. అంటే ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ సానుకూల శక్తి, ఆధ్యాత్మిక వాతావరణం చాలామందికి మానసికంగా, శారీరకంగా శ్రేయస్సు ఇస్తుందని చెబుతున్నారు. ఇక్కడ పూజా విధానం కూడా చాలా ప్రత్యేకమైంది. ఈ ఆలయంలో అద్భుతమైన ఒక ప్రత్యేక సాంప్రదాయంతో ప్రసిద్ధి. ఇక్కడ నైవేద్యాన్ని చీమలకు అందిస్తారు. చీమలకు రవ్వ, చక్కెరతో పెట్టి నైవేద్యాన్ని చేస్తారు. భక్తుల నమ్మకం ఏంటంటే చీమలు ఆ తీపి నైవేద్యం తిన్నప్పుడు తమ శరీరంలోని చక్కెర భారాన్ని భగవంతుడు స్వీకరిస్తాడని, దీంతో భక్తుల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుందని చెబుతారు. ఈ పూజా పద్ధతి వందల ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా భక్తులు కూడా తమ అనుభవాలను ఇక్కడ పంచుకుంటున్నారు. గుడికి వెళ్ళిన తర్వాత చాలామంది తమ బ్లడ్ షుగర్ తగ్గిందని, ఆరోగ్యం మెరుగైందని చెబుతున్నారు. ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసం, శాంతి ఇవన్నీ కలిసిపోయి మనసుకు, శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయని వారి అనుభవాన్ని పంచుకుంటున్నారు. అయితే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనేది మనకి ఇక్కడ సమస్య. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనేది తెలుసుకుందాం. సమీప రైల్వే స్టేషన్ కుంభకోణం. అక్కడ నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుంభకోణం నుండి ఆటోలు, టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం కేవలం భక్తి స్థలం కాదు, విశ్వాసం, ఆశ, ఆధ్యాత్మిక శక్తి కలిపిన అద్భుతమైన ప్రదేశం. మీరు కూడా డయాబెటీస్తో బాధపడుతున్నారా, లేదా ఆధ్యాత్మికంగా శాంతి కావాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించి చూడండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.